ఉండండి మేడం. మన దగ్గరికి వస్తే అనుకుంటే ట్యాన్ గ్రామ్స్ కాన్సెప్షన్, యాంగిల్స్, ఏరియా, పెరిమీటర్ ఇవన్నీ తెలుసుకోగలుగుతారు. పిల్లలలో ఒక స్పేషియల్ రీజనింగ్, తర్వాత ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేది డెవలప్ అవుతుంది సార్. దాని తర్వాత ఈ 7 పీసెస్తోని పజిల్స్తోని పిల్లలు ప్లేసెస్, యానిమల్స్ ఇవన్నీ కూడా పెట్టడం ద్వారా వాళ్ళకు ఈ కాన్సెప్ట్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఇట్లా ఈ విధంగా స్క్వేర్ తయారు చేస్తారు, ఆల్రెడీ ఉన్నది. తర్వాత ట్రయాంగిల్, ఈ ట్రయాంగిల్ అంటే పెద్ద ట్రయాంగిల్ చేస్తారు. ఆల్రెడీ 2 పెద్దవి, ఒక చిన్నది ట్రయాంగిల్ తయారు చేస్తారు. రెక్టాంగిల్ తయారు చేస్తారు ఈ 7 పీసెస్తోనే. దాని తర్వాత ట్రిపిజియం తయారు చేస్తారు. దాని తర్వాత ఈ విధంగా ప్యారలోగ్రామ్ తయారు చేస్తారు, ఆల్రెడీ ఉన్నది. వీటితో మళ్ళీ ప్యారలోగ్రామ్ తయారు చేస్తారు. రెక్టాంగిల్ ఇంకొక షేప్ తయారు చేస్తారు. తర్వాత ఇవన్నీ ఉన్నటువంటి షేప్స్ అనమాట. వీటితోనే మనము మ్యాన్ కానీ యానిమల్స్ తర్వాత అవన్నీ కూడా మనము ఈ యొక్క ట్యాన్గ్రామ్తో చేయొచ్చు. హ్యూమన్ బాడీలో ఉన్న బోన్స్ అన్నీ కూడా ఇట్లా కనెక్ట్ అయ్యి ఉంటాయి, ఒక జాయింట్కి ఇంకొక జాయింట్. ఇవన్నీ కూడా లో కాస్ట్ ఓన్లీ పేపర్స్తో మాత్రమే తయారు చేయబడింది. ఎలాంటి కాస్ట్ పెట్టి కొనలేదు. తర్వాత ఇదేమో మన సెన్స్ ఆర్గాన్స్, ఇట్లా 5th ఉంది. 3rd to 5th వరకు కూడా ఇదే కాన్సెప్ట్. ఐ కెన్ సీ అంటే ఏదైనా ఒక విజిట్. తర్వాత నోస్, స్మెల్, ఆరెంజ్ స్మెల్. తర్వాత ఇయర్ అంటే మ్యూజిక్ సౌండ్, ఏదైనా మ్యూజిక్ సౌండ్. తర్వాత టంగ్ తోటి టేస్ట్. టచ్ అంటే ఏదైనా ఫైర్ లాంటిది చేసినప్పుడు వీటి ద్వారా మనం